రాజ్మంజలు కొన్నానండి, చాలా ఫ్రెష్గా. ఇప్పుడు ఇలా పెట్టేస్తే మా పిల్లలు చిన్న చిన్న బుర్తలు అనమాట, తినలేరు. ఇప్పుడు నేను మొత్తానికి మా పిల్లలకు ఇవి నీట్గా కటింగ్ చేసి ఇచ్చాను అనుకోండి, అప్పుడు వచ్చిన రాణి పండ్లతో చిన్న చిన్నగా ముక్కలుగా కటింగ్ చేసి తింటారు. ओ बेटी मेरे रेयो क्यों पुकार रहा है? यूकी मैं नाम भी भूल जा रहा हूँ. यूकी చాలా ఈ సిటీ లోపల చాలా చౌక అంటే మరి ఇంకంతంత కాదు. అంటే వేసవికాలంలో ఇవి చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్ కూడా ఇది. మరి మీ ఊర్లో ఎలాగ అమ్ముతారు ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. మీ వరకు వచ్చింది అనుకోండి, కంపల్సరీగా మీ ఊరు రేట్ చెప్పండి నాకు, చాలా అంతే. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా తక్కువ రేటు. ఇదే మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకొని అమ్ముతారు కదా, అక్కడ మళ్ళీ చాలా రిచ్గా ఉన్న పీపుల్స్ కొంటారను. అంటే ఆ కార్లను చూసి ఆ మనుషుల్ని చూసి ఏం చేస్తారంటే వాళ్ళు 200, 150 అలా చెప్తారు. వాళ్ళు తీసేసుకుంటారండి, 150, 200 అన్న వాళ్ళు తీసేసుకుంటారు. మనం తీసుకోలేం. మనం ఎందుకు తీసుకోలేమంటే కనుక మనం అంత హై కాదు, అంత మరీ దిగజారలేదు, పర్వాలేదు. హై కాదు, లో కాదు, పర్వాలేదు. ఇలాగా చేసి పెట్టాను అనుకోండి, అప్పుడు తింటారు మా అబ్బాయిలే, మా అమ్మాయి అయినా కదా సరే. మా అబ్బాయి అంటున్నాడు, నేను అన్నాను అమ్మ ఆవిడ ఏదో తాటి నుంచలు అనుకుంటూ వచ్చింది. అరే మమ్మీ ఐస్ యాపిల్ వచ్చాయి మమ్మీ అంటున్నాడు. అంటే అవేంటి, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కదరా అనేసి అన్నాను బాబుతో. అంటే వెనుక తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇవే చూపిస్తున్నాడు ఆడు. నేను పిలిచాను ఆల్రెడీ ఆ అమ్మాయికి. అమ్మాయి అంటే అమ్మాయి కాదులేండి, నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను చూడండి. చాలా పాపము నిండు గంప తీసుకొని వచ్చిందండి. ఈ ఎండలో చూడండి వాళ్ళ బాధ, తిరుగుతున్నారు చూడండి. పొట్ట కోసం ఎన్ని విద్యలు చేయాలోనో మనము, చిన్న జానటి పొట్ట కోసము మనము ఎన్ని కష్టాలు పడాల. చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి ఇలాగా. కాకపోతే కనుక హెవీగా అయితే తినొద్దు. ఒక్కొక్కరు వచ్చేసి 3 నుండి 4 పర్వాలేదు, ఎక్కువ అయితే తినొద్దు. ఎక్కువ అయితే కనుక మరి మంచిది కాదు. ఏదైనా కానీ సరే, అమృతమైనా కానీ సరే విషం అవుతుంది అనేసి ఒక మాట ఉంది కదా, అందుకనేసి తక్కువగా తినండి. తక్కువగా అంటే ఇంకా ఒక 4 పీసులు పర్వాలేదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అబ్బా. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. అల్లా హాఫీజ్.